కళ్యాణ్ తో బాలినేని భేటీకి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి దుర్గా అందిస్తారు. దుర్గా, మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ సీనియర్ నేతగా ఉన్నటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి నిన్న వైసీపీకి రాజీనామా చేసిన తర్వాత కొద్దిసేపటి క్రితమే మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో ఆయన పవన్ కళ్యాణ్తో భేటీ అయ్యారు. అయితే పవన్ కళ్యాణ్తో భేటీలో కీలకమైనటువంటి అంశాల గురించి చర్చిస్తున్నట్టుగా మనకి సమాచారం అందుతుంది. ఎందుకంటే బాలినేని శ్రీనివాసరెడ్డి ఎందుకు పార్టీ మారుతున్నాను అనే విషయాన్ని ఆల్రెడీ మీడియాకి చెప్పడం జరిగింది. ముఖ్యంగా గతంలో మంత్రి పదవి విషయంలో రెండోసారి మంత్రి పదవి విషయంలో తనను కొనసాగించలేదనే అసంతృప్తి అనేది చాలా ఎక్కువగా ఉన్నట్టు బాలినేని మాటల్లో మనకి అర్థమవుతుంది. దీంతో పాటు ఉన్న మంత్రులందరినీ కూడా తీసేసి కొత్త మంత్రులకు ఇస్తానని నాకు చెప్పిన వైఎస్ జగన్ తర్వాత కొంతమందిని కొనసాగించడం ఏంటంటూ కూడా ఆయన ప్రశ్నిస్తున్నారు. దీంతో పాటు చాలా వరకు అంశాలకు సంబంధించి ముఖ్యంగా నియోజకవర్గంలోనూ అలాగే జిల్లాలోనూ జరిగినట్టు కొన్ని వ్యవహారాలన్నీ కూడా బాలినేని ప్రస్తావిస్తున్నారు. ముఖ్యంగా అధికారుల బదిలీకి సంబంధించి కూడా ఆయన ప్రస్తావిస్తున్నారు. ఇళ్ల పట్టాలకు సంబంధించి కూడా లోపల చర్చలు జరుగుతున్నాయి. బాలినేని బయటకు వచ్చిన తర్వాత చెప్పే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ తో బాలినేని మొదటి నుంచి కూడా సన్నిహితంగా ఉన్నట్టుగా మనకి తెలుస్తుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ కూడా అనేక సార్లు ఎన్నికల ముందు కూడా వైసీపీ నేతలపైన తీవ్ర స్థాయిలో మండిపడే పవన్ కళ్యాణ్ బాలినేని విషయంలో బాలినేని శ్రీనివాసరెడ్డి గారు అంటూ కూడా సంబోధించేవారు. దాంతో పాటు ఆయన్ని గౌరవిస్తాను, ఎప్పటికీ నాకు గౌరవం ఉంటుందంటూ కూడా ఆయన చెప్తూ వస్తున్నటువంటి సందర్భాలు. ఇప్పుడు ఎన్నికల ముందే నేను పార్టీ మారాల్సి ఉంది, కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో నేను మారలేదు. ఇప్పుడు ఎన్నికల తర్వాత కూడా జగన్ వైఎస్ఆర్ శైలిలో ఎక్కడ కూడా మార్పు రాలేదు, అందుకే మళ్ళీ పార్టీ మారుతున్నానంటూ కూడా బాలినేని చెప్తూ వస్తున్నారు. ఇందులో భాగంగానే పవన్ కళ్యాణ్ తో చర్చలు అనేవి లోపల జరుగుతున్నాయి. ఏం చర్చించారనే దానికి సంబంధించి కూడా క్లారిటీ అయితే మరి కాసేపట్లో వచ్చే అవకాశం కనిపిస్తుంది. అయితే పార్టీలో ఎప్పుడు జాయిన్ అవుతారనే దానికి సంబంధించి కూడా ఈ రోజు జరిగే సమావేశంలో క్లారిటీ రాబోతుంది. 22వ తేదీన ఇప్పటికే సామ్నేని ఉదయభాన్ పోతుంది. 22వ తేదీన ఇప్పటికే సామ్నేని ఉదయభాన్ మాజీ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్గా కూడా ఆయన పనిచేశారు. పార్టీలో సీనియర్ నేతగా ఉన్నారు. ఆయన 22వ తేదీన జాయిన్ అవడానికి ఆల్రెడీ తేదీ కూడా ఖరారైంది. అదే రోజు బాలినేని శ్రీనివాసరెడ్డి జాయిన్ అవుతారా లేదంటే మరొక డేట్ను ఆయన ఎంచుకుంటారా అనే దానికి సంబంధించి కూడా క్లారిటీ అయితే ఇప్పుడు జరుగుతున్నటువంటి చర్చల్లో మనకి వచ్చే అవకాశం కనిపిస్తుంది. అయితే బాలినేని జనసేన పార్టీలో చేరడం అనేది కన్ఫర్మ్. అయితే బాలినేని రోల్ ఏ విధంగా ఉంటుంది జనసేన పార్టీలో అనే దానికి సంబంధించి కూడా చర్చ జరుగుతున్నట్టు మనకు సమాచారం అయితే అందుతుంది. ముఖ్యంగా బాలినేని ఒంగోలు జిల్లాలో ఉన్నటువంటి కీలకమైనటువంటి నేతగా మనం చెప్పుకోవాలి. మాజీ మంత్రిగా 2 సార్లు మంత్రి పదవులు చేశారు. తర్వాత 5 ఒంగోలు జిల్లా అంతా కూడా పట్టుకున్నటువంటి నేత. అనుచరులు కానీ శిష్యులు కానీ వాళ్ళంతా కూడా ఒంగోలులో విస్తరించి ఉన్నటువంటి పరిస్థితులు. చాలా మంది వైసీపీలో ఉన్న వాళ్ళంతా కూడా బాలినేనితో పాటు జనసేన పార్టీలోకి వచ్చేందుకు నిర్ణయం తీసుకున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. ఒక పక్క వైఎస్ఆర్సీపీ అధిష్టానం కూడా బాలినేనితో పాటు ఎవరో వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకుంటుంది. ఇప్పటికే వైసీపీ అధిష్టానం అలర్ట్ అయింది. దిత్తేస్తేని అలాగే మిగిలినటువంటి నేతలు ఎవరైతే బాలినేనికి సన్నిహితులు అనుచరులుగా ఉంటారో వాళ్ళందరితో కూడా ఆల్రెడీ వైఎస్ఆర్సీపీ టచ్ లోకి వెళ్ళింది. మీరెవరూ కూడా పార్టీ వీడి వెళ్ళొద్దంటూ కూడా వాళ్ళతో సంప్రదింపులు కూడా జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో బాలినేని వెంట ఎంతమంది వస్తారు, ఎవరెవరిని కొంతమంది పవన్ కళ్యాణ్ సమక్షంలో పార్టీలో జాయిన్ అవుతారా లేదంటే ప్రస్తుతం బాలినేని ఒక్కడే జాయిన్ అయ్యి తర్వాత అనుచరులను కానీ లేదంటే ఇతరత్ర మాజీ ఎమ్మెల్యేలను పార్టీలో ఉన్నటువంటి కొంతమంది నేతలను తర్వాత జాయిన్ చేస్తారనే దానికి సంబంధించి అయితే క్లారిటీ రావాల్సింది. ఏదైనప్పటికీ కూడా లోపలైతే చాలా సీరియస్ గా చర్చలు అయితే జరుగుతున్నాయి. పవన్ కళ్యాణ్ తో బాలినేని మాట్లాడుతున్నారు. ఈ సమావేశంలో నాదెంట్ల మనోహర్ కూడా ఉన్నారు. అయితే బాలినేని ఎప్పుడు జాయిన్ అవుతారు, డేట్స్ ఏంటి, ఎలా జాయిన్ అవుతారు, ఎవరెవరు జాయిన్ అవుతారు, బాలినేని ఒక్కరే జాయిన్ అవుతారా అనే దానికి సంబంధించిన క్లారిటీ అంతా మరి కాసేపట్లో వచ్చే అవకాశం కనిపిస్తుంది. థ్యాంక్ యూ దుర్గా.